అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో తౌహీద్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. తౌహీద్ అంటే ఏకదైవారాధన. ఇస్లాంలో మొదటి స్తంభం మరియు ముఖ్యమైనటువంటి స్తంభం. ఒక వ్యక్తి ముస్లింగా ఉండాలి అన్నా, అవ్వాలి అన్నా, దాంట్లో జీవించాలి అన్నా ఈ యొక్క తౌహీద్ మీద ఉంటేనే అతడు ఒక ముస్లింగా, విశ్వాసిగా పరిగణించబడతాడు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. మరి ఈ యొక్క తౌహీద్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే దీనితో పాటు షిర్క్, SHIRK, షిర్క్ అంటే ఏమిటో తెలిస్తేనే ఈ యొక్క తౌహీద్ అనేది ఏంటనేది అర్థమవుతుంది. తౌహీద్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా వ సిఫాత్. తౌహీదులో స్థిరంగా ఉంటే గనక ఒక మనిషికి మానసిక ప్రశాంతత, స్వేచ్ఛ, స్వర్గం లభిస్తాయని ఖురాన్ మరియు హదీసుల్లో ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క తౌహీద్ అనేది షిర్క్ ద్వారా కొంతమంది పాడు చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ షిర్క్ అంటే ఏమిటి? ఈ యొక్క షిర్కులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి షిర్కే అక్బర్, రెండవది షిర్కే అస్గర్. ఒకటి అక్బర్, రెండవది అస్గర్. షిర్కే అక్బర్, షిర్కే అస్గర్. సరే, ఈ విషయాలు తెలుసుకునే ముందుగా దేవుడు, భగవంతుడు, కరుణామయుడు, ప్రభువు, రబ్బు, ఖుదా, సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, సృష్టించేవాడు, మరణాన్ని ప్రసాదించేవాడు, మళ్ళీ తిరిగి లేపేవాడు, స్వర్గాన్ని ఇచ్చేవాడు, నరకాన్ని ఇచ్చేవాడు, కర్మల ప్రతిఫలానికి, దినానికి యజమాని, మాలికి యౌమిద్దీన్, ఇలాంటి అనేక పదాలకు, పేర్లకు మరి అనేక భాషల్లో దేవుడు, భగవంతుడు అని, ఖుదా అని, రబ్ అని, గాడ్ అని, లాడ్ అని, యెహోవా అని, ఇలా అనేక పేర్లు అనేక భాషల్లో చెప్తారు. అరబ్బీ భాషలో ఈ యొక్క పేర్లన్నిటినీ కలిపి అల్లా అనే పేరుతో పిలుస్తారు. అరబ్బీ భాషలో సృష్టికర్త, దేవుడు, భగవంతుడు అనే ఈ యొక్క పదాలని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. తెలుగులో మనం దేవుడు అని అంటే అరబ్బీలో ఈ యొక్క దేవుడు అనే పదాన్ని అల్లా అనే పేరుతో పిలుస్తారు, అల్లా. ఇక రెండవ విషయం ఏమిటంటే తౌహీద్. తౌహీద్ అంటే ఇస్లాం ధర్మంలో అత్యంత ముఖ్యమైన మూలస్తంభం. దీని అర్థం అల్లా అంటే దేవుడు ఒకే ఒక్కడు అని. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆనాటి ఇస్లాంలో ఖురైషులు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారు, మేము కూడా అల్లాని ఆరాధిస్తున్నాం, మాకు ఈ యొక్క చెట్లు అల్లా, ఈ యొక్క బొమ్మలు అల్లా, ఈ యొక్క మనుషులు అల్లా, ఈ యొక్క బాబాలు అల్లా అని ప్రతి దానిని వారు దేవుడితో సమానంగా భావించే ప్రతి దానిని వాళ్ళు అల్లా 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 అని చెప్తూ ఉన్నారు. మేము కూడా అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం, నువ్వు చెప్పే అల్లా ఎవరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆనాటి ఖురైషులు అడిగినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 112వ సూరా అల్ ఇఖ్లాస్ అనే సూరాన్ని అవతరింపజేయడం జరిగింది. దీంట్లో 4 వాక్యాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. కుల్ హువల్లాహు అహద్, అల్లాహు సమద్, లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. కుల్ హువల్లాహు అహద్, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా చెప్పు, ఆయన సృష్టికర్త అనేవాడు, దేవుడు, భగవంతుడు అనేవాడు, నిజమైన ఆరాధ్యుడు, ఆయన ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు. రెండవది అల్లాహు స్వమద్, అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు దేవుడు అనేవాడు. లం యలిద్ వలం యూలద్, ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవ్వరికీ పుట్టినవాడు కాదు. ఇక 4వ వాక్యం వలం యకుల్ లహు కుఫువన్ అహద్, అంటే ఆయనకు సరి సమానుడు, ఆయనతో పోల్చదగినవాడు ఎవ్వడూ లేడు అని దీని యొక్క అర్థం. ఇక ఈ యొక్క తౌహీదులో రెండవ విషయం ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లా, అంటే లా ఇలాహ. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. లా ఇలాహలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి నఫీ, రెండవది ఇస్బాత్. నఫీ అంటే లా ఇలాహ, ఇస్బాత్ అంటే ఇల్లల్లా. లా ఇలాహ అంటే నఫీ. దీని యొక్క అర్థం ఏ ఆరాధ్యుడు లేడు, అన్ని అసత్య దైవాలను నేను తిరస్కరిస్తూ ఉన్నాను అని. లా ఇలాక, ఇంకెవరూ లేరు, నేను ఒప్పుకుంటున్నాను. ఏమని? ఇస్బాత్ అంటే ఇల్లల్లా, అంటే కేవలం అల్లా తప్ప, అంటే ఒక్క అల్లానే స్థిరపరుస్తూ ఉన్నాను అని. లా
ఇలాహ ఇల్లల్లా. ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు, ఒక్క సృష్టికర్త మాత్రమే లేదా ఒక్క దేవుడు మాత్రమే. దీనిని అరబ్బీలో ఒక్క అల్లా మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. ఇక దీని యొక్క అసలు అర్థం సృష్టింపబడ్డ వాటిని కాదు, సృష్టికర్తను ఆరాధించాలి. ఆయన సృష్టించిన వాటిని కాదు, ఆయన ఈ యొక్క వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, అర్థించాలి అని దీని యొక్క అర్థం. అంటే ఆరాధన అంటే ఏమిటి? ఈ యొక్క విషయం మనం తర్వాత తెలుసుకుందాం. ఆరాధన అంటే నమాజు, రోజా, ఖురాన్ చదవటం ఇవే కాకుండా, జకాతు, సదకా ఇవే కాకుండా మన యొక్క శరీరం ద్వారా, మనసు ద్వారా, అంటే శరీరంతో చేసే ఆరాధనలు ఉన్నాయి, ఆర్థికంగా సంపాదన చేసే ఆరాధనలు ఉన్నాయి, ఇలా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అసలు తౌహీద్ అంటే అల్లా తన సృష్టిలో, తన అధికారంలో మరియు ఆరాధనకు అర్హుడు అవ్వడంలో అద్వితీయుడు, అంటే ఒకే ఒక్కడు. ఆయన తన యొక్క సృష్టిలో వేరొకరిని ఆరాధనకు భాగస్వాములుగా చేసుకోలేదు అని మనస్ఫూర్తిగా నమ్మడాన్ని తౌహీద్ అని అంటారు. ఆరాధనలో భాగం ఎవరికీ లేదు, సృష్టిలో భాగం ఎవరికీ లేదు, ఆయన ఒకే ఒక్కడు అని. మరియు దీంట్లో 3 రకాలు ఉన్నాయి అని ఇస్లామిక్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముందుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తూ ఉన్నారు ఏమిటి అంటే, ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో మానవుల్లో నుంచి వారి వారి భాషలో నుండే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా మానవులకి మంచేది, చెడేది, పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, హరాం అంటే ఏమిటి, హలాల్ అంటే ఏమిటి, షిర్క్ అంటే ఏమిటి, బిదాత్ అంటే ఏమిటి, ఎలా జీవిస్తే స్వర్గంలోకి వెళ్తారు, ఎలా జీవిస్తే నరకానికి గురవుతారు, మరి ఇలాంటి విషయాలని తెలియజేస్తూ వీటితో పాటు చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధనా పద్ధతులు ఇవన్నీ తెలియజేస్తూ వీటితో పాటుగా అనేక కాలాల్లో జరిగిన కొన్ని విషయాలను, చారిత్రక గాథలను, ప్రవక్తల సంఘటనలను, కొన్ని విషయాలను, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే భవిష్యవాణిని కూడా ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా, కొన్ని మహిమల ద్వారా, అద్భుతాల ద్వారా మరి దేవుడు మానవాళికి నేర్పి ఉన్నాను, తెలియజేశాను అని ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా మొదటి ప్రవక్త ఆదాం అలైహిస్సలాం గారు, మొదటి మానవుడు మరియు మొదటి ప్రవక్త ఆదాం అలైహిస్సలాం గారు అయితే, చివరి ప్రవక్త మరియు ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈయన కంటే ముందు, అంటే ఈయన చివరి ప్రవక్త అయితే ఈయన కంటే ముందు వచ్చిన ప్రవక్త మరియమ్మ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఈయన మళ్ళా 2వ రాకడలో వస్తాడని ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఖురాన్ అనే గ్రంథం అవతరించబడింది. మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన బైబుల్ అంటే ఇంజీల్ అనే గ్రంథం అవతరించబడింది. దాంట్లో యెహోవా అంటే అల్లా, అల్లా అంటే యెహోవా అని. మరియు అంతకంటే ముందే దావూదు ప్రవక్త గారిపైన జబూర్ అనే గ్రంథం అవతరించిందని, అంతకంటే ముందు మోషే ప్రవక్త లేదా మూసా ప్రవక్త అలైహిస్సలాం, దేవుడు ఈ ప్రవక్తలందరిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక, ఈ యొక్క మోషే లేదా మూసా ప్రవక్త గారిపైన జబూర్ అనే గ్రంథం, తౌరాత్ అనే గ్రంథం, దీన్నే మోషే ధర్మశాస్త్రం అని అంటారు. ఈ యొక్క తౌరాత్ గ్రంథాన్ని మోషే ధర్మశాస్త్రం అంటారు. మరి దానికంటే ముందు అబ్రహాం లేదా ఇబ్రాహీం అలైహిస్సలాం, వీరిపైన అబ్రహాం లేఖనాలు అనేటటువంటి లేఖనాలు, మరియు ఇంకా ఇలా 1,24,000 మందికి పైగా ప్రవక్తలు అనేక కాలాలలో, యుగాలలో, చరిత్రలలో పంపబడ్డారు అని అనేక ఇస్లామిక్ చారిత్రక గ్రంథాల్లో, హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మనం ఈ యొక్క పంపించిన దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలని కాదు, దేవుడు ఎన్నుకున్న సృష్టిని కాదు, వీరంతా తెలియజేసినటువంటి ఆ సృష్టికర్త ఎవరనేది దాన్ని గుర్తించి ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, ఆ సృష్టిని కాదు అని ఇక్కడ ప్రతి ప్రవక్త కూడా తెలియజేసినటువంటి విషయాన్ని ఇక్కడ గ్రంథాలలో కూడా తెలియజేయడం జరుగుతుంది. సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించాలి అని. ఈ యొక్క బోధించిన బోధకులను కాదు, ఈ యొక్క వారు ఏదైతే బోధించారో దానిని గుర్తించి ఆ సృష్టికర్తని, అలా ఈ యొక్క బోధనల ప్రకారం ఆ సృష్టికర్తని మనం అలా జీవిస్తూ ఆయన్ని ఆరాధించాలి అని, సృష్టికర్తను ఆరాధించాలని ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా, గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తాయన్నమాట. ఇక 3వ విషయం, తౌహీద్లో 3 రకాలు ఉన్నాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అవేమిటి? తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్,
తౌహీదే అస్మావ సిఫాత్. తౌహీదే రుబూబియత్ అంటే ఈ యొక్క విశ్వాన్ని సృష్టించిన వాడు మరియు పోషించేవాడు మరియు నియంత్రించేవాడు కేవలం అల్లా మాత్రమేనని నమ్మటాన్ని తౌహీదే రుబూబియత్ అని అంటారు. అంటే పుట్టించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, తిరిగి లేపేవాడు, మనల్ని పోషించేవాడు, కనిపెట్టుకుని ఉండేవాడు, అన్నీ ఇచ్చేవాడు, తీసుకునేవాడు కూడా. అందుకే ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది, అల్లా మనకి ఏదైనా ఇస్తే దాన్ని ఎవరు ఆపలేరు, అల్లా మనకి దేని నుంచైనా ఆపితే ఏదైనా విషయాన్ని దాన్ని ఎవరు ఇవ్వలేరు అని. అల్లా ఎవరికైనా సరైన మార్గం ఇస్తే వారిని ఎవరు మార్గం తప్పించలేరు, అల్లా ఎవరికైనా మార్గం తప్పిస్తే వారికి ఎవరు కూడా సరైన మార్గం చూపించలేరు అని ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది. ఇక తౌహీదే ఉలూహియత్ అంటే ఆరాధనలు, నమాజ్, దువా, ఉపవాసం ఇలాంటివన్నీ కూడా కేవలం అల్లాకు మాత్రమే చేయాలి, అల్లా కాకుండా మరెవరిని ఆరాధించకూడదు అని దీని యొక్క అర్థం తౌహీదే ఉలూహియత్. ఇక తౌహీదే అస్మా వ సిఫాత్ అంటే ఏమిటి అంటే ఖురాన్ మరియు హదీసులలో తెలుపబడిన అల్లా యొక్క పేర్లు చాలా ఉన్నాయి, 99 ఇలా అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి అర్ రెహమాన్, అర్ రహీం మరియు ఆయన గుణాలను యథాతథంగా నమ్మాలి. అల్లా యొక్క పేర్లలో అస్మావా సిఫాత్లో ఏవైతే పేర్లు ఉన్నాయో వాటిని తెలుసుకోవడం, నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం, ఆ యొక్క పేర్లతో అల్లాని స్తుతిస్తూ వాటిని నమ్ముతూ మనం జీవిస్తూ అల్లాని ప్రార్థనలో ఆ యొక్క పేర్ల సహాయంతో అల్లాని అర్థించడం, ఇలా ఆరాధనలో 3 రకాలు: తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా వ సిఫాత్. ఇకపోతే ముస్లిం కావడానికి మొదటి షరత్ ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని సాక్ష్యం ఇవ్వడం. అంటే దేవుడు సృష్టికర్త తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని తెలుగులో దీని యొక్క అర్థం అన్నమాట. ఇక తౌహీదుకు వ్యతిరేకమైనది, ఈ యొక్క సృష్టికర్తను ఆరాధించే దాంట్లో వ్యతిరేకమైనది ఏమిటంటే షిర్కు. షిర్క్ అంటే దేవుడితో పాటు వేరే వాటిని నమ్మటం, దేవుడితో పాటు వేరే వాటిని ఆరాధించడం, దేవుడికి మనం ఇవ్వాల్సిన శరీరంతో, ఆత్మతోటి, సంపదతోటి, సంపాదనతోటి దేవుణ్ణి మెప్పించడం కోసం చేసే ఏదైనా ఆరాధన ఉంది అంటే దానిని దేవుడితో పాటు వేరే వాళ్ళకి కూడా అర్పించడం చేయటాన్ని, ఈ యొక్క ఆరాధనలో వేరే వాళ్ళకి కూడా భాగస్వామ్యం కల్పించడాన్ని షిర్క్ అని అంటారు. ఖురాన్ మరియు హదీసుల్లో గ్రంథాలలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటి అంటే నేను ఈ యొక్క షిర్కు తప్ప నేను తలచిన దేనినైనా క్షమించగలుగుతానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు గ్రంథాలలో. మరి తౌహీదుకు వ్యతిరేకమైనది షిర్క్ అన్నమాట. దేవునికి భాగస్వామ్యాన్ని కల్పించడాన్ని షిర్క్ అంటారు. ఇస్లాంలో ఇది క్షమించరాని పాపంగా పరిగణించబడుతూ ఉంది. ఇక ఒక వ్యక్తి ఇస్లాం ప్రకారం చూసినట్లయితే ఒక వ్యక్తి తౌహీదును నిజాయితీగా గనక నమ్మితే మానసిక ప్రశాంతత లభిస్తుందని, స్వేచ్ఛ లభిస్తుందని, స్వర్గం లభిస్తుందని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మనం కేవలం ఒక్క దేవునికే జవాబుదారీ అని తెలియడం వల్ల భయం, ఆందోళన తొలగిపోతాయి. మనుషుల్లోనూ మరియు షిర్కు లేదా ఇతర సృష్టిలోని వాటిని పూజించే అటువంటి ఆరాధన బానిస ఇతర వాటిని నమ్మే బానిసత్వం నుండి మనకి విముక్తి లభిస్తుంది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, ఎవరైతే దేవుడు తప్ప, సృష్టికర్త తప్ప వేరే ఆరాధకుడు లేడు అని ఈ యొక్క తౌహీదుని ఎవరైతే నమ్ముతారో, దానిని నమ్ముతూ ఎవరైతే మరణిస్తారో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా స్వర్గంలో ప్రవేశిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మరియు ఇంకా అనేక హదీసులలో ఎవరి చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లా అవుతుందో వారు ఖచ్చితంగా స్వర్గంలోకి ప్రవేశిస్తారని అనేక హదీసు గ్రంథాలలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక షిర్క్ అంటే తౌహీదుకి వ్యతిరేకం. ఇది తౌహీదును అర్థం చేసుకోవాలంటే షిర్క్ గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. దేవునికి ఉన్న అధికారాలను లేదా అర్హతలను వేరొకరికి అంటగట్టడాన్ని, వేరొకరితో పోల్చుకోవడాన్ని, వేరొకరిలో కూడా ఈ యొక్క వీటిని చూసుకోవడాన్ని షిర్క్ అని అంటారు. ఉదాహరణకి అల్లా కాకుండా వేరే శక్తులు మనకు లాభం లేదా నష్టం కలిగిస్తాయని నమ్మటాన్ని ఇది షిర్కులో ఒక భాగం. మరియు ఖురాన్ ప్రకారం షిర్క్ అనేది అతిపెద్ద పాపంగా
దీనిని జుల్మున్ అజీమ్ అంటే అతిపెద్ద పాపంగా షిర్క్ అనేది ఈ యొక్క ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మన ప్రతిరోజు జీవితంలో తౌహీద్ కేవలం మాటల్లోనే కాదు, మన యొక్క పనుల్లో కూడా కనిపించాలని ఖురాన్ మరియు హదీస్ తెలియజేస్తూ ఉన్నాయి. అంటే దువా, నమ్మకం. దువా అంటే ప్రార్థన, నమ్మకం అంటే తవక్కుల్. దేవునిపై నమ్మకంని తవక్కుల్ అంటారు. తవక్కుల్ అల్లా అంటే అల్లాపై నమ్మకం. ప్రార్థన, కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం అల్లానే సహాయం కోరడం. ఇక తవక్కుల్ అల్లా అంటే నమ్మకం, దేవుడిపై నమ్మకం. ఫలితం ఏదైనా సరే అది అల్లా నిర్ణయమే అని నమ్మి ప్రయత్నం చేయడం. మరియు మనకి లాభం కానీ నష్టం కానీ ఏదైనా జరిగింది అంటే అది దేవుడి తరపునే జరిగింది అని, మరి మనం దీని నుంచి ఏదైనా కోరుకోవాలంటే కూడా ఆ యొక్క దేవుణ్ణి అర్థించాలి, ఆరాధించాలి, నమ్ముకోవాలి అని ఆయనను మాత్రమే మొరపెట్టుకోవటం. మరియు దేవుడు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు ఏమంటే, నేను మానవుడిని కొంతమందిని ధనికులుగాను, పేదవారిగాను, మధ్యతరగతిగాను నేను పుట్టిస్తాను. కొంతమందికి ఆరోగ్యం ఇచ్చి, కొంతమందికి అనారోగ్యాన్ని ఇచ్చి, కొంతమందికి ఆస్తిపాస్తులు ఇచ్చి, కొంతమందికి ఇవ్వకుండా, కొంతమందికి సంపాదనను కొంతమందికి హెచ్చు తగ్గులుగా ఇచ్చి, కొంతమందికి సంతానాన్ని ఇచ్చి, కొంతమంది ఇవ్వకుండా, కొంతమందికి అందరినీ ఆడపిల్లలు ఇచ్చి, కొంతమందికి అందరికీ మగపిల్లలు ఇచ్చి, కొంతమందికి వారిని కూడా ఇవ్వకుండా, కొంతమందిని ఇచ్చి మళ్ళీ తీసేసుకొని, ఇలా కొంతమందిని మరి ధనికులుగా పేదవారుగా చేసి నేను రకరకాలుగా నేను మనుషులని పరీక్షిస్తాను, అలానే జిన్నులను కూడా పరీక్షిస్తానని దేవుడు ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు మానవులను జిన్నులను కూడా నేను ఆరాధన కోసమే సృష్టించానని దేవుడు ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు ఈ యొక్క మనుషులను మట్టిని తయారు చేసి మట్టి నుంచి మనుషులను, అగ్నిని తయారు చేసి అగ్ని యొక్క చివరి కణాల నుంచి జిన్నులను, మరి వెలుతురులను తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలను సృష్టించారని దేవుడు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలలో తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లో ఒక వృత్తాంతం ఉంది. అది అబ్రహాం అనబడే ఇబ్రహీం అలైహిస్సలాం గారి యొక్క వృత్తాంతం. ఖురాన్లో 6వ సూర 76 నుంచి 76, 77, 78, 79 వాక్యాలు. ఖురాన్ ప్రకారం ఇబ్రహీం అలైహిస్సలాం గారు చెప్పినటువంటి ఆలోచించినటువంటి వాక్యం ఇది. ఖురాన్ ప్రకారం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఖగోళాలు ఏవైనా కావచ్చు, అవి మారుతున్న మరియు అస్తమిస్తున్న తీరును గమనించి అవి ఒక సమయంలో రావటం, మరో సమయంలో వెళ్ళిపోవటం, ఇవి చూసి మారిపోయేవి నాకు దైవం కాలేవు, కేవలం వీటిని అన్నిటినీ సృష్టించిన సృష్టికర్తని నేను ఆరాధిస్తాను అని ప్రకటించిన ప్రవక్త హజరత్ ఇబ్రాహీం లేదా అబ్రహాం అలైహిస్సలాం గురించి ఈ వృత్తాంతం ఖురాన్లో 6వ అధ్యాయంలో సూరా అల్ అనామ్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏమని? ఆయన సత్యాన్వేషణ చేసే క్రమంలో జరిగిన సంఘటన క్లుప్తంగా చెప్పాలంటే, రాత్రి వేళ ఒక నక్షత్రాన్ని చూసి ఇదే నా ప్రభువు అనుకున్నారు అబ్రహాం లేదా ఇబ్రహీం అలైహిస్సలాం. కానీ అది తర్వాత పొద్దుగాలకి వెళ్ళిపోయింది, అదృశ్యమైపోయేవి నాకు ఇష్టం లేదు, అవి నాకు సన్మార్గం చూపించలేవని అన్నారు. ఇది 6వ సూర 76వ వాక్యం. ఇక చంద్రుడి విషయం, ప్రకాశిస్తున్న చంద్రుడిని చూసి ఇదే నా ప్రభువు అన్నారు. అది కూడా అస్తమించినప్పుడు నా ప్రభువు నాకు మార్గదర్శకత్వం చేయకపోతే నేను దారి తప్పిన వాడిని అవుతాను అని గ్రహించాడు. ఇది 6వ సూర 77వ వాక్యం. ఇక సూర్యుడి విషయం, అన్నిటికంటే పెద్దగా ఉన్న సూర్యుడిని చూసి ఇదే నా ప్రభువు, ఇదే అన్నిటికంటే పెద్దది అన్నారు. అది కూడా అస్తమించినప్పుడు ఆయన తన ప్రజలతో ఇలా అన్నారు, ఓ నా ప్రజలారా, మీరు దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టే వాటన్నిటితో నాకు సంబంధం లేదు. నేను అన్ని వైపుల నుండి ముఖం తిప్పేసుకున్నాను. ఇక ఆకాశాలను మరియు భూమిని సృష్టించిన వాని వైపుకే నా యొక్క ముఖాన్ని తిప్పుకున్నాను. మరి నేను ముష్రికులలో దైవానికి సాటి కల్పించే వారిలో నేను లేను అని చివరిగా ఆయన 6వ సూర 79వ వాక్యంలో ఖురాన్లో ఈ యొక్క వాక్యం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఖురాన్లో సూరా అల్ అంబియా 21వ అధ్యాయం 25వ వాక్యం అల్లా ఈ విధంగా చెప్తున్నాడు, మేము నీకంటే పూర్వం చరిత్రలలో పంపిన ప్రతి ప్రవక్తకు నేను తప్ప ఆరాధ్యుడెవరూ లేరు,
కాబట్టి నన్నే ఆరాధించండి అని ఇటువంటి వహీ యొక్క సందేశాన్ని వారికి పంపకుండా నేను ఉండలేదు. ప్రతి కాలంలో, యుగంలో, చరిత్రలో కూడా లా ఇలాహ ఇల్లల్లా, సృష్టికర్త మాత్రమే దేవుడు, ఆయన తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని ఇదే ప్రతి యుగంలో, ప్రతి ప్రవక్త కూడా ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో దేవుడు తరపున వారు బోధించడం జరిగింది అని ఇక్కడ ఖురాన్లో సూరా అల్ అంబియా 21వ అధ్యాయం 25వ వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. దీని అర్థం ఏమిటి అంటే, ఆదాం అలైహిస్సలాం గారి నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు కూడా వచ్చిన 124,000 మందికి పైగా ప్రవక్తలు ఏకైక సందేశం ఈ యొక్క తౌహీద్ అంటే లా ఇలాహ ఇల్లల్లా అన్నమాట. ఇక మొహమ్మద్ రసూలుల్లా అని ఏదైతే ఉందో కల్మాతో పాటు ఇది ప్రతి యుగంలో, ప్రతి కాలంలో వారి యొక్క ప్రవక్తని సాక్ష్యమిస్తూ చెప్తున్నటువంటి వాక్యం. ఈనాటి కాలంలో మనం లా ఇలాహ ఇల్లల్లా, మొహమ్మద్ రసూలుల్లా అని సాక్ష్యమిస్తాం. లా ఇలాహ ఇల్లల్లా అంటే దాని యొక్క అర్థం మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. మరి దేవుడు తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు, కారు అని సాక్ష్యం ఇవ్వడం. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా మొహమ్మద్ రసూలుల్లా అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, మొహమ్మద్ అనేటటువంటి ఆయన ఈ మానవుల్లోని ఒక వ్యక్తి. ఈయనని అల్లా ఈనాటి కాలంలో ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన కూడా అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క భక్తుడు. అల్లా ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన ద్వారా మనకి ఖురాన్ మరియు వహీని దేవుడు మనకి పరిచయం చేశాడు ఈనాటి కాలంలో. మరి అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నానని అని మనం నమ్మటాన్ని, తిరిగి సాక్ష్యం ఇవ్వటాన్ని మొహమ్మద్ రసూలుల్లా, మొహమ్మద్ అనేటటువంటి ఆయన దేవుని యొక్క ప్రవక్త ఈనాటి కాలంలో అని సాక్ష్యం ఇవ్వటాన్ని మొహమ్మద్ రసూలుల్లా అంటాం. అందుకే ఈ యొక్క కల్మా ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా. మనం మొహమ్మద్ ప్రవక్త గారిని ఆరాధించట్లేదు. మొహమ్మద్ ప్రవక్త గారిని ఆయన భగవంతుడితో సమానంగా మనం చేయట్లేదు. కేవలం ఆయన ఒక ప్రవక్తగా నమ్ముతున్నాం, ఆయన ఒక మానవుడిగా నమ్ముతున్నాం. మనం అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున గురించి మనం దరూదు పంపిస్తూ ఉన్నాం. ఏమని అల్లా ఖురాన్లో చెప్తున్నాడు, నేను కూడా దరూదు పంపిస్తున్నాను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, దైవదూతలు కూడా పంపిస్తున్నారు, మీరు కూడా పంపించండి అని. మరియు ఎవరైతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు తీసుకున్నాక ఎవరైతే దరూదు పంపలేదో వారు నాశనం అయిపోతారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి జిబ్రీల్ అలైహి సలాం గారు చెప్పినప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఆమీన్ అని చెప్పారు. మరియు రంజాన్ నెల పొంది కూడా ఎవరైతే శుభాలు పొందకుండా వారు ఆ యొక్క నెలని పాడు చేసుకున్నారో వారు కూడా నాశనం అయిపోయారు అని దైవదూత జిబ్రీల్ అలైహి సలాం గారు, గాబ్రియల్ అలైహి సలాం గారు అన్నప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అన్నారు. మరియు ఎవరైతే ముసలితనంలో తల్లిదండ్రులని లేదా తల్లిని లేదా తండ్రిని పొంది ఉండి కూడా వారికి ఎవరైతే సేవ చేసుకోలేకపోయారో వారు కూడా నాశనం అయిపోతారు అని జిబ్రీల్ అనబడే గాబ్రియల్ దైవదూత అన్నప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని చెప్పారు. అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పేరు తీసుకున్నా, విన్నా, రాసినా, మాట్లాడినా మనం సల్లల్లాహు అలైహి వసల్లం అనైనా చెప్పాలి. అంటే దేవుడు ఈ యొక్క ప్రవక్త పైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక ఆమీన్ అని చిన్నగా దరూద్ అనమాట. అంటే మరి అల్లా ఆయనను దీవిస్తాడు, దైవదూతలు కూడా దీవిస్తున్నారు, మనం కూడా దీవిస్తున్నాం. అంటే ఉదాహరణకి మనం ఎవరినైనా దీవించాలంటే ఏమంటాం? మీరు నిండు నూరేళ్ళు సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలి, మంచిగా ఉండాలి, మీకు నరకం నుంచి రక్షించబడాలి, స్వర్గం దొరకాలి అని. అలానే మరి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున మన ఇంటి దరూదు పంపించడం అంటే ఏమిటి అంటే, మనం ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీవిస్తాడు ఆయన్ని, ఆ దీవెన వేరే ఉంటుంది. దైవదూతలు మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున అల్లాని ప్రార్థిస్తారు, అదొక రకమైన దరూదు. మనం పంపించే దరూదు ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి దరూద్ ఇబ్రహీం ఉంది. దాని యొక్క అర్థం ఏమిటంటే, వాళ్ళ ఇబ్రహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన, ఈ యొక్క సమాజం పైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి. మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. ఇది దరూద్ అనమాట. అంటే మనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడగట్లేదు, మొక్కట్లేదు, ఆయన కోసం మనం ఆయనను దీవిస్తూ ఉన్నాం, లేదా ఆయన తరపున అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన కోసం. దీనినే దరూద్ అని అంటాం. చాలామంది ముస్లింలు మరి ఈ యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకునే వారు కొంతమంది దీంట్లో అపోహల్లో ఉన్నారు. వారికి ఇప్పుడు ఈ యొక్క విషయం అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఏది ఏమైతే మనం ఈ యొక్క
తౌహీదులో అంటే అల్లాతో పాటు వేరెవరిని కూడా ఆరాధనలో భాగస్వామ్యం కల్పించకూడదు. అంటే ఈ యొక్క ప్రవక్తలను కూడా భాగస్వాములుగా కల్పించకూడదు. ప్రవక్తలని ప్రవక్తలుగానే నమ్మాలి, ప్రవక్తలుగా